గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారికి వారు శాసనసభను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మిత్రులు కొప్పుల ఈశ్వర్ గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు. మిత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని బలపరిచినారు. వారిని అనుసరించుకొని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిత్రులు వెంకటరమణారెడ్డి గారు, మజ్లిస్ శాసనసభ్యులు బలాల గారు, భారతీయ జనతా పార్టీ నుంచి రాజాసింగ్ గారు చర్చలో పాల్గొన్నారు. అధ్యక్ష, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అన్నిటికన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను కూడా 4.5 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత ప్రజలు తిరిగి అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. అధ్యక్ష, ముందు ఇంత విశ్వాసాన్ని మా మీద ఉంచినందుకు ఖచ్చితంగా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తమ ద్వారా ఈ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, అదే సందర్భంలో ఏది ఏమైనా సరే మేము ఇచ్చిన వాగ్దానాలు 100కు 100% గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని చెప్పి వారికి హామీ ఇస్తా ఉన్నా. అధ్యక్ష, మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏదో చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాల్లో మేము చేయలేదు. అధ్యక్ష, డెఫినెట్గా మేము గవర్నర్ గారి ప్రసంగం కూడా పేర్కొన్నాం. అదే పునరుద్ఘాటిస్తా ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారి స్పీచ్ లాగా ఉన్నది అని అన్నారు. అధ్యక్ష, కొంతమంది వారి ప్రజాస్వామిక రాజకీయ పరిజ్ఞానానికి నేను జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. డెఫినెట్గా ఏ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినారో, ఆ పార్టీ మేనిఫెస్టోని గెలిపించినారో అదే పాలసీ ఉంటుంది. అధ్యక్ష, గవర్నర్ అంటే గవర్నమెంట్ నుంచి అబోవ్ కానీ గవర్నమెంట్ నుంచి సెపరేట్ కాదండి. దిస్ ఇస్ ద మినిమం థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ చెప్పిందే గవర్నర్ చదువుతారు తప్ప గవర్నర్ సొంతం కవిత్వం ఉండదండి. ఉండడానికి ఆస్కారం కూడా లేదు. ఉంటే అది అప్రజాస్వామికం, ఇట్స్ అన్డెమోక్రాటిక్. వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ హ్యాస్ టు రీడ్ అవుట్. డెఫినెట్గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నదే చదువుతారు, క్యాబినెట్ చెప్పిందే చదివిన. అధ్యక్ష, నేను గతంలో కూడా చెప్పిన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేస్తాను. ఇంకోటి కూడా అధ్యక్ష, మన దేశంలో కొన్ని రాంగ్ ఎనామలీస్ తెచ్చిండ్రు. అది చాలా పెద్ద పెద్ద పార్టీలు, మనం ప్రస్తావన అవసరం లేదు. డెమోక్రసీలో తప్పకుండా చాలా బలోపేతంగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ డెమోక్రసీని నమ్మే వాళ్లకు పార్టీ వ్యవస్థ. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. మన రాజస్థాన్లో గవర్నమెంట్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది. ఏ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఏం చెప్తారు అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే చెప్తారు, వేరే చెప్పరు. అట్నే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. దాని వండర్ ఏముందని నాకు అర్థం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నమాట రియాలిటీ కదా. ఆ రియాలిటీ ఉండగా దాన్ని ఏదో కానట్టు ఆత్మవంచన చేసుకొని ఇంకేదో చెప్పి ఎందుకండి ఈ ముసుగుల గుద్దులాటలు? కాబట్టి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం మంచిది. గవర్నర్ ప్రసంగం కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రతిబింబిస్తుంది, టీఆర్ఎస్ క్యాబినెట్ యొక్క మైండ్నే ప్రతిబింబిస్తుంది తప్ప వేరే చేయదండి. అట్లాంటి రాంగ్ ప్రాపగండా కూడా మంచిది కాదు. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం రైట్ లైన్లో ఉంది, రైట్ పర్స్పెక్టివ్లో ఉంది. అందులో ఇబ్బంది ఎవరికి కూడా ఏం లేదు. అధ్యక్ష, ఇందాక మనవి చేసినట్టుగా చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో మేము వ్యవహారం చేయదలుచుకోలేదు. అధ్యక్ష, ఇది స్పష్టంగా నేను కుండబద్దలు కొట్టినట్టు కూడా చెప్పినాను. ఉదాహరణకి ఇందాక మిత్రులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ పలాంది ఎప్పుడు చేస్తారు, పలాంది ఎప్పుడు చేస్తారని అడిగిన. అధ్యక్ష, 4-5 విషయాలు. నిరుద్యోగ అభివృద్ధి ఎప్పుడు ఇస్తారు, పలాంది ఎప్పుడు ఇస్తారు, ఇది ఎప్పుడు ఇస్తారు, అది ఎప్పుడు ఇస్తారని అడిగారు. మీకు ఏం రందక్కర్లేదు వెంకటరమణారెడ్డి గారు. సుభిక్షంగా మేము చెప్పిన మాట తూచా తప్పకుండా అన్నీ కూడా నెరవేరుస్తాం, 100% నెరవేరుస్తాం. మీకు ఏ డౌట్ కూడా అవసరం లేదు, మీరు ఏం బాధపడే అక్కర్లేదు. డెఫినెట్గా గత మేనిఫెస్టోలో కూడా
మేము చెప్పిన దానికంటే 72 వాగ్దానాలు మేము చేయనటువంటి బీడీ కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. కేసీఆర్ కిట్ మా వాగ్దానంలో లేదు, మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదు, కానీ మేము అమలు చేసినాం. అంటే రాష్ట్రం రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా లేవు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ కూడా లేవు. ఆల్మోస్ట్ 76 స్కీములు ఎన్నికల మేనిఫెస్టోలో మేము ప్రజలకు వాగ్దానం చేయకపోయినా రాష్ట్రం పురోగమించే క్రమంలో అనుభవాలు ఎదురవుతున్న కొద్దికి, డిమాండ్స్ ప్రజల నుంచి వస్తున్న కొద్దికి చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు కూడా చాలా పరిమితమైన మేనిఫెస్టోని మేము చెప్పినాం అధ్యక్ష. మా మేనిఫెస్టో అంత 3-4 పేజీలు కూడా లేదు, మేము చెప్పింది జస్ట్ ఒక 20-24 పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో అవి ఉన్నాయి. దాన్ని చేయడానికి మాకు 5 years టైం ఉంటుందండి, ఆ మేనిఫెస్టో అమలు చేయడానికి. రేపే చేయండి, ఎల్లుండే చేయండి, ఆతృత. గతంలో కూడా వీళ్ళు ఫెయిల్ అయినారు అధ్యక్ష 2 విషయాలలో. మళ్ళీ సేమ్ అదే మాట్లాడుతున్నారు, మార్చుతారేమో అని అనుకున్నాను, నేను మార్చలేదు. సరిగా నేను ఆశపడ్డా కానీ వాళ్ళు నా ఆశ నెరవేర్చేటట్లు లేరు. వాళ్ళు అదే పందాలు ఉన్నారు, సంతోషం, వాడు వికింతకే వదిలేస్తాం. అధ్యక్ష రుణమాఫీ చెయ్యాలి, మేము చేసినాం. ఇప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షుల వారితో సహా అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రులైన వాళ్ళు కూడా మేము మొత్తంలో ఒకటేసారి చేస్తామని పంజాబ్లో చెప్పారు, చేయలే, అడ్డం పడిపోయింది ఆ స్కీమ్. ఇయ్యాలంటే కూడా కాలే, ఇంకా పంజాబ్ గవర్నమెంట్ వచ్చి 2 రోజులైంది. రెండవది ఈరోజు కూడా కాలేదండి పంజాబ్లో. ఎస్, నేను మాట్లాడి చెప్తాను, మన ఫైనాన్స్ సెక్రటరీ గారు పంజాబ్ గవర్నమెంట్తో మాట్లాడి చెప్తాను, మీ మాట వట్టిగా చెప్తానండి. ఇయ్యాలంటే కూడా కాలే. రెండవది మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆవేశానికి శతకాలు పెట్టారు, కానీ ₹1 నోటు కూడా ఇవ్వలేదు అధ్యక్ష, ఇయ్యాలకి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇవ్వకపోగా December 12 నాడేమో గవర్నమెంట్ ఫామ్ అయినాయి, 1 రోజులు అయిపోయింది, సంతకం పెట్టిన పైలాడ పడేసిండ్రు, కమిటీలు వేసిండ్రు, లెక్కలు తీస్తున్నారు. అక్కడ గోల్డ్ లోన్ వేవర్ లేదు మనలాగా, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్ లేదు మనలాగా. మనమేమో ₹1,00,000 వరకు రైతులందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం. 100% చేస్తాం అధ్యక్ష, మాకు తారతమ్యం లేదు, చిన్న పెద్ద లేదు. ఎందుకంటే మేము మళ్ళా కూడా చెప్తా ఉన్నాం, సమైక్య పాలనలో బాగా నలిగిపోయి బాధపడ్డది మన రైతాంగం. కాబట్టి మేము ఈ చిన్న పెద్ద కూడా తారతమ్యం పెట్టుకోకుండా అందరికి కూడా వెసులుబాటు ఉండాలని గతంలో కూడా చేసినాం. ఈసారి కూడా డెఫినెట్గా మొత్తం రైతాంగానికి ఈ ₹1,00,000 రుణమాఫీని చక్కగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీరేం ఫికర్ పడవలసిన అవసరం లేదు. మేము ఒక పారే చెప్తామని బోర్ల పడదలుచుకోలేదు, మేము చెప్పలే, మా వాగ్దానంలో కూడా లేదు, మీరు చెప్పిన కానీ మేము చెప్పలే అధ్యక్ష. రెండవది ప్రజల విశ్వాసం అధ్యక్ష. మేము ₹1,00,000 చేస్తామన్నాం, వారేమో 2 లక్షలు చేస్తామన్నారు. ఒకసారి చేస్తామన్నా మిమ్మల్ని నమ్మలే, 2 లక్షలు చేస్తామన్నా కూడా మిమ్మల్ని నమ్మలే. మేము 1,00,000 చేస్తామని చెప్పినాం, గతంలో చేసిన పద్ధతిలో చేస్తామని చెప్పినాం. గతంలో బ్యాంకుల ద్వారా చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చి ఉంటే ఈసారి అవి రాకుండా జాగ్రత్తలు తీసుకొని కేర్ఫుల్గా చేస్తామని చెప్పినాం అధ్యక్ష. 100కు 100%. గతంలో చేసింది 17,000 కోట్లు, ఈసారి ఒక 24,000 కోట్ల పైచిలుకుంది. డెఫినెట్గా విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ మేము రుణమాఫీ పథకాన్ని ప్రకటించినాం. విత్ ఆల్ కాన్షియస్నెస్ 24,000 కోట్లు ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతాం అధ్యక్ష. దానిలో ఎవరికి సందేహం అవసరం లేదు. విధి విధానాల రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ కార్యదర్శి గారు బ్యాంకర్స్తోని ఇతరులతో మాట్లాడుతూ ఉన్నారు. దానిలో అన్ని రకాల లోన్స్ కూడా మేము వేవ్ చేస్తామని చెప్పినాం కాబట్టి చేస్తాం, దానిలో డౌట్ అవసరం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు గిట్టుబాటు ధర గురించి చెప్పినారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి గారు. గిట్టుబాటు ధర మీకు తెలుసు, తెలియంది కాదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందండి. మనం ఇక్కడ మనం ఏర్పాటు చేయలేము. ఇది మనం ఏర్పాటు చేసి ఎక్కువ ఇస్తే పక్క రాష్ట్రంలో ఇంకో రకంగా జరిగిపోతుంది. దేశం మొత్తానికి ఒక నియంత్రణ ఉండాలి కాబట్టి కేంద్రం తన దగ్గర పెట్టుకున్నది ఇది. మొన్న స్వల్పంగా బీజేపీ ప్రభుత్వం ఏదో కొంత పెంచిండ్రు, మక్కలకు 200, వాట్లకు 200 అని పెంచారు, కానీ తృప్తికరంగా లేదు అనే మాట దేశవ్యాప్తంగా కూడా ఉంది. నేను కూడా ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు చెప్పినాం, డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. అధ్యక్ష, నేను ఒక మాట తెలంగాణ రైతాంగాన్ని నేను హామీ ఇస్తా ఉన్నా. ఈ దేశము రాష్ట్రము, దేశం అంటే కేంద్రం చేతిలో అధికారం ఉండడం, మనకు లేకపోవడం, మనగా నిర్ణయించుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే మన దగ్గర రైస్ పండుతాయి, పక్క రాష్ట్రంలో ఏపీలో పండుతాయి, కర్ణాటకలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి. మనంగా దాని రేటు నిర్ణయించలేము. మనం ఎక్కువ ధర ఇచ్చినా కూడా అది ఒక ఇబ్బంది కూడా వస్తుంది, నేషనల్ మార్కెట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అది ఆ విషయాలు ఏవి ఎట్టున్నప్పటికీ కూడా నేను ఒక పాలసీ డైరెక్షన్ మాత్రం ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన అధ్యక్ష. నేను చెప్పినాను, ఐకేపీ ఉద్యోగులను
రెగ్యులరైజ్ చేయడం ద్వారా చాలా పటిష్టంగా చాలా గొప్పగా మన రాష్ట్రంలో పనిచేస్తున్న 45,000 పైచిలుకుగా ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళని పాత్రదారులను చేయడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తమరు కూడా మొన్నటిదాకా వ్యవసాయ శాఖ చూసిన అధ్యక్ష తమకు తెలుసా విషయం ఏ పాలసీ మనకుందో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి తక్కువ స్థాయిలో పనిచేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మండల స్థాయిలో కూడా రూపకల్పన చేసి ఆ మహిళా సంఘాలకే వాటి బాధ్యత అధ్యక్ష దీనిలో 2 విషయాలని ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేస్ కావాలి దానికి వాల్యూ అడిషన్ చేస్తే డెఫినెట్గా మోర్ ప్రైస్ వస్తుంది కాబట్టి చేయాలని అనుకుంటున్నాం రెండవ పాయింట్ అధ్యక్ష ఏది కొనవైనా ఇలా కల్తీ కారం పొడి కొందామంటే కల్తీ పసుపు కొందామంటే కల్తీ నూనె కల్తీ కొందరు దుర్మార్గులు అయితే చిన్నపిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేస్తూ ఉన్నారు మనం పట్టుకుంటా ఉన్నాం ఈ కల్తీల బెడద కూడా పోవాలంటే దానికి ఒక మంచి బ్రాండ్ మన విజయ డైరీకి ఎట్లయితే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందో అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ వచ్చే విధంగా లిజ్జత్ పాపడ్ అనే ఒక సంస్థ ఏ విధంగా అయితే ఇలా పెరిగిందో ఆ ప్రొసీజర్లో చేస్తామని చెప్పినాం దీనికి మేము ఆదరాబాదరకు పోయి అడ్డం పడిపోయి బొక్కబోర్ల పడిపోయే పరిస్థితి కాదు అధ్యక్ష దీని మీద తమరికి కూడా తెలుసు తమ ఆధ్వర్యంలో హార్టికల్చర్ డైరెక్టర్ అగ్రికల్చర్ సెక్రటరీ గారు అందరూ కూడా చేసినారు ఈ మధ్యన అగ్రికల్చర్ సెక్రటరీ గారు పంట కాలనీల మీద కావచ్చు ఇటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద కావచ్చు స్టడీ చేస్తూ ఉన్నారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో 100% వాటిని తెచ్చి చాలా పటిష్టంగా ఎక్కడి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అక్కడనే పర్చేజ్ అయ్యే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా మన దగ్గర వచ్చే విధంగా తీస్తాం అధ్యక్ష ఇవి నేను చెప్పితే విమర్శ చేసినట్టయితే వాస్తవంగా చెప్పానంటే సరే వెంకటరమణారెడ్డి గారు ఒక అబద్ధం చెప్పినారు దాన్ని నేను సవరించే ప్రయత్నం కూడా చేస్తా అధ్యక్ష కంటివేలు కార్యక్రమం పెట్టినారు దానిలో వరంగల్ కండుపోయినాయి అని చెప్పారు అధ్యక్ష ఇది పచ్చి పూర్తి స్థాయి అసత్యం సత్యదూరమైన విషయం కంటి వెలుగు కింద అసలు గవర్నమెంట్ ఆపరేషన్ చేయించలేదండి ఇప్పటికీ వి డిడ్ నాట్ స్టార్ట్ వీఆర్ ఎట్ టు స్టార్ట్ ముందు పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అద్దాలు ఇస్తూ ఉన్నారు కొంతమందికి ప్రత్యేకమైన సిలిండ్రికల్ గ్లాస్ అవసరం పడతాయి అధ్యక్ష దానికోసం ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు ఆపరేషన్లు అనేది అసలు మొదలే కాలే వారు చెప్పిన కనువైన అనేది పూర్తి స్థాయి సత్యదూరం అట్లా చెప్పడం మంచిది కాదు వినండి మీరు వినండి నేను చెప్తాను ఆపరేషను ఏమైందంటే బ్లైండ్నెస్ ఎరాడికేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రోగ్రామ్ ఉంది అధ్యక్ష వాళ్ళ జిల్లాలో ఉన్న ఒక ఎన్జిఓ ఆ ప్రోగ్రాం కింద మాకు సంబంధం లేదు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు గుర్తు కూడా లేదు మాకు అది ఆపరేషన్ జరిగేది కూడా తెలియదు ఎవరో ఒకరు చేస్తే ఒక ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పి మనకు గొప్ప మీడియా కూడా ఉంది అధ్యక్ష ఏది పడితే అది పేల్చి పారేసే మీడియా కూడా ఉంది మన దగ్గర ఎన్నికలలో ఏమో జరుగుతుంది అనుకుని దాని పెద్ద ఫోటోలు వేసి పెట్టినారు తెల్లారి నేను కార్యదర్శి గారికి కోపం వస్తే వారు వివరణ కూడా ఇచ్చినారు మళ్ళీ పేపర్లో కూడా వచ్చింది ఇటువంటి సత్యదూరమైన విషయాలు మాట్లాడితే లాభం జరగదు వెంకటరమణారెడ్డి గారు మంచి పద్ధతి కాదు ఇక ప్రభుత్వంగా కంటి వెలుగు ప్రోగ్రాంలో ఆపరేషన్లు స్టార్టే చేయలేదు ఇంకా ఇక కళ్ళాడికి వెళ్ళిపోయినాయి ఏంటి నాకు అర్థం కాదు ఎట్లా పోతే ఇటువంటి అసంబద్ధమైన మాట ఎందుకు చెప్పాలా ఇంత తొందరగా మీరు ఇంత తొందరపడితే ఎట్లండి నిన్నగాక మొన్న గవర్నమెంట్ వస్తే ఇంత జల్దే మీరు మళ్ళీ దుకాణం పెట్టిరా అవుతుందా అట్లా సాధ్యమవుతుందా కొంత సహనం కావాలి ఓపిక కావాలి మాకు అధికారం ఒట్టిగా వచ్చినాదని ప్రజలు గెలిపిస్తే వచ్చిన కాబట్టి కొంత సహనం ఇక్కడ అవసరం అండి ఇంత అసహనం మంచిది కాదు ఉన్నాయి లేని అని ఇప్పటి నుంచి మళ్ళీ మొదలు పెడదామంటే కుదరదు అతకదు మంచిగా ఉండదు అసంబద్ధంగా ఉంటుంది అది మీ గౌరవానికి మంచిది కాదు అసలు ఆపరేషన్లు జరగలే నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ విషయం అంటే రాష్ట్రంలో గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వాలు ఏ లెక్కలు కూడా సరిగ్గా లేవు అధ్యక్ష వారే మాట్లాడిన భూ రికార్డు రైతులు బాధపడుతున్నారు రెవెన్యూ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు మాట్లాడి ఇవాళ అధ్యక్ష నిజాం సర్కార్ చేసిన బందోబస్తు తప్పితే ఆ రికార్డులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఇవి ఏ పార్టీలు ఏ గవర్నమెంట్ లాంటి వెంకటరమణారెడ్డి గారు ప్రజలు రైతుల కర్మానికి వదిలేసిన వాళ్ళు ఎవరండి ల్యాండ్ రికార్డ్స్ ఎప్పుడైనా సెట్ చేసినా మీ ప్రభుత్వ హయాంలో జరిగిందా ఒక్క భూభారత్ అనే పేరు మీద ఇందూరు నిజామాబాద్ జిల్లాలు ఇస్తే ఒక గుంట కూడా ఎకరం కూడా మీరు చేయలే ఆ జిల్లా కూడా కంప్లీట్ కాలే సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ది స్టేట్ which have ruled the state, whether it is Congress or Telugu Desam, have miserably failed. And successive governments of India also have miserably failed, Adhyaksha. పట్టించుకోలే వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలేసినారు అధ్యక్ష ఈ భూరికాళ్ల ప్రక్షాళన నేను మొదలుపెట్టిన రోజు ఇది కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చూస్తుంది అధ్యక్ష రూరల్ సెక్రటరీ గారిని పిలిచి మేము సమావేశం చేసినాం ఆయన చెప్పినాడు 3 రాష్ట్రాలలో మేము చేసినాం వాళ్ళు విఫలమైపోయినారు చేయలేకపోయినారు మీరు కూడా దుస్సాహసం చేస్తున్నారు మీ వల్ల కూడా కాదని చెప్పినారు అధ్యక్ష అయినా మేము చేసింది
ఎస్, గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే చెప్పినామో 100% కరెక్ట్ అధ్యక్ష. ఒక లెక్క దొరికింది మాకు. ఇప్పుడు మిగిలింది వివాదం ఏదైతే ఉందో, కోర్టు కేసులు కానీ, కొన్ని పంచాయతీలు తెరవకుండా ఉన్నటువంటి కానీ, అటవీ ప్రభుత్వ భూముల పంచాయతీలు కానీ, వీటన్నిటిని పార్ట్ బిలో పెట్టినారు. అవి ఒక 5-6% ఉన్నాయి అధ్యక్ష. ఈ 94% కూడా మళ్ళా కొన్ని అక్కడక్కడ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఒక్కటే హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఒక విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు. 100కు 100% అధ్యక్ష, రైతు ప్రభుత్వంగా ఇండియాలో ఇప్పుడు మాకు పేరు ప్రసిద్ధి వచ్చింది. 100కు 100% రైతు ప్రభుత్వంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అందులో ఎవరికి అనుమానం అవసరం లేదు. మీకు నేను వాగ్దానం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ సభ ద్వారా తెలంగాణ రైతాంగాన్ని కూడా చేస్తా ఉన్నా, 100% భూ రికార్డుల ప్రక్షాళన చేస్తాం. భూ రికార్డుల ప్రక్షాళన చేయటమే కాదు, ధరణి అనే వెబ్సైట్ని కూడా తెస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి వెబ్సైట్ కాబోతుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 1 ఇంచు భూమి గురించి కూడా వివరాలు కంప్లీట్గా ధరణి వెబ్సైట్లో ఉంటాయి అధ్యక్ష. రిజిస్ట్రేషన్లో కూడా జీరో పద్ధతిలో లంచాలు లేకుండా చేస్తాం అధ్యక్ష. భూముల రికార్డుల మార్పిడిలో కూడా 1 రూపాయి కానీ 1 పావలా కానీ ఎక్కడ చేతులు మారకుండా, అవినీతి లేకుండా చేస్తామని ఈ సభ ద్వారా రైతులకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. దానికోసం ఏం చేయాల్సి వస్తే, ఎంత కఠినమైన వ్యవహారం చేసి తెచ్చినా కూడా వెరబకుండా తప్పకుండా 100కు 100% అధ్యక్ష, భూ రికార్డుల ప్రక్షాళన 100కి 100% చేస్తాం. ధరణి వెబ్సైట్ కూడా తెస్తాం. గ్యారంటీగా అందులో విజయం సాధిస్తాం. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇప్పటికే 54 లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందించినాం. ఇంతకుముందు ఏమీ లేకుండా వాళ్ళ చేతిలో ఇచ్చినాం. అదేవిధంగా రికార్డులన్నీ కూడా పెండింగ్లో ఉండే అధ్యక్ష. ఎవ్వరు పడుచుకోలేదు. 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల భూ రికార్డుల గురించి మాట్లాడలే, పట్టించుకోలే. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడినా. రాష్ట్రం పుట్టిన కాడి నుంచి నేటి దాకా జిల్లాల కలెక్టర్లుగా ఐఏఎస్ అధికారులే ఉన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆర్ఓఆర్ అంటారు, ప్రతి సంవత్సరం జమాబందీ అంటారు. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష? ఎందుకు అప్డేట్ కావు ఎవ్రీ ఇయర్? ఎందుకు ఈ లెక్కలు ఉంటాయి? ఒక గ్రామానికి వద్ద అధ్యక్ష, నాకు జాయింట్ కలెక్టర్ ఉంటే ఏందా ఊరు కథ అంటే 478 ఖాతాలు డెడ్ రికార్డు సార్ అని చెప్పి. డెడ్ ఖాతాలు. ఈ డెడ్ ఖాతా ఏంది అంటే మనిషి చనిపోయిండు కానీ భూమి రికార్డు మార్చరు. అది మనందరికి తెలిసిందే అధ్యక్ష. ఇక్కడ ఆత్మవంచన అవసరం లేదు. ఎందుకు మార్చరో మనకు తెలుసు. ఏ ప్రభుత్వాలు వైఫల్యం చెందినో మనకు తెలుసు. దాన్ని సవరించడానికి చాలా సాహసోపేతమైన చర్య తీసుకొని మేము నడుము కట్టినాం. చాలా వరకు ఇప్పుడు ప్రక్షాళన అయింది అధ్యక్ష. మిగిలింది కావాల్సి ఉంది. ఇంతలోకే శాసనసభ రద్దు కావడం, ఎన్నికలు రావడంతో నా కార్యక్రమం వెనుకకు పోయింది. మొన్న నేను పిలిచి మాట్లాడిన అధ్యక్ష. ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. 100కు 100% ఈరోజు రిజిస్ట్రేషన్ అంటే అధ్యక్ష, రిజిస్ట్రేషన్లో కూడా స్లాట్ అలాట్ చేస్తారు. తహసీల్దార్ అందరికీ, ఎంఆర్ఓలందరికీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇస్తా ఉన్నాం. ఏ మండలంలో ఆ మండలంలోనే సమీపంలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సేమ్ డే సేమ్ గంటలో మ్యుటేషన్ కూడా అయిపోద్ది అధ్యక్ష. దాన్ని అదే గంటలో సైట్ మీద కూడా తీసుకొస్తారు అధ్యక్ష. ఇంకొక స్టెప్ ముందుకో. ఇక పహానీ లేదు, నకలు లేదు, ఈ రాష్ట్రంలో ఉండదు. పహానీ నకలు తెపో, ఈ నకలు తెపో, ఆ నకలు అవసరం ఉండే అధ్యక్ష. బ్యాంకర్స్తో కూడా పిలిచి మాట్లాడినాం, నేనే స్వయంగా మాట్లాడినాను. బ్యాంకర్స్ కూడా అగ్రి అయినారు. నీ సైట్లో ఉంటుంది, ఎన్కంబరెన్స్ కూడా రాసి ఉంటుంది. ఎవరి భూమి మీద ఏం ఎన్కంబరెన్స్ ఉన్నది అనేది కూడా అదే వెబ్సైట్లో, ధరణి వెబ్సైట్లో ఉంటుంది అధ్యక్ష. కాబట్టి చీటికి మాటికి పహానీ నకలు తెచ్చే అవసరం లేదు. క్రాప్ లోన్స్ కూడా ఖచ్చితంగా బ్యాంకులు వెబ్సైట్ మీద చూసే ఇవ్వాలి తప్ప నువ్వు ఈ నకలు దాపో, ఆ నకలు తీసుకురాపో, నీ పాస్బుక్ కుదోబెట్టు, ఇవన్నీ ఉండే అధ్యక్ష. గత ప్రభుత్వాల హయాంలో, నిన్న మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకర్స్ అందరూ ఇల్లీగల్. వాస్తవానికి క్రాప్ లోన్ ఏది పెట్టుకోవద్దు అధ్యక్ష, ఏది మార్టిగేజ్ చేసుకోవద్దు. కానీ రైతుల పాస్బుక్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓ రకమైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. పాస్బుక్లన్నీ కూడా రైతులకు ఇప్పించేసినాం, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ఈ ధరణి వెబ్సైట్ ఒకసారి వస్తే ఆ సైట్లో చూసే లోన్ ఇవ్వాలి తప్ప రైతు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఒక అప్లికేషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకులో. ఆ విధమైన పద్ధతి టోటల్ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, రైతు ఎక్కడ కూడా ఎవరికి 1 రూపాయి కూడా లంచం ఇచ్చే దుస్థితి లేకుండా గంటకు డైనమిక్గా ఉండేటువంటి రికార్డ్స్ను, వెబ్సైట్ను త్వరలోనే తీసుకొని రాబోతా ఉన్నాం. 100% దాన్ని తెస్తాం. పెద్ద రిలీఫ్ వస్తుంది. రైతు బంధుతో ఏ విధంగా దేశానికి మార్గదర్శకంగా నిలిచినామో ఈ భూ రికార్డు అప్డేట్తో కూడా డెఫినెట్గా తెలంగాణ బికమ్ ద టార్చ్ బేరర్ ఫర్ ద హోల్ కంట్రీ అని చెప్పి కూడా
నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష మొన్న ఈ మధ్యనే మా కాళే యాదయ్య గారు చేవెళ్ళ ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు ఏదో చిన్న విషయం మీద కొంతమంది రైతులను తీసుకొని వచ్చినారు అధ్యక్ష. బుల్కాపూర్ అనే గ్రామం అనంతరెడ్డి గారు అని చెప్పి 30 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిన అధ్యక్ష. 20 ఏళ్ళు సర్పంచ్గా 10 సంవత్సరాలు అనంతరెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్గా పనిచేసినారు. వారు స్వయంగా నాతో చెప్పినారు అధ్యక్ష, నిజంగా ఒక రైతు ముఖ్యమంత్రి ఉంటే రైతు రాజు ఎట్లయితే అనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది, చాలా సంతోషంగా ఉన్నాం అని మాట్లాడినారు అధ్యక్ష. వెంకటరమణారెడ్డి గారికి ఓవర్ యాంగ్జైటీ వారు ఇంకో తప్పు చెప్పినారు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధ్యక్ష, అది ఆత్మహత్య అయినా సహజ మరణమైనా ఏ విధమైన మరణం రైతు పొందినా ఏ ఆఫీస్కి పోయే అవసరం లేకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అధ్యక్ష వితిన్ 10 days వచ్చే విధంగా రైతు బీమా చేయించినామండి. ఇప్పటికీ రాష్ట్రంలో 6062 మంది రైతులకు రైతు బీమా ఇంప్లిమెంట్ అయింది అధ్యక్ష. నిన్న మొన్నటి వరకు తమరే ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు తమరు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా సెటిల్ అయింది. రైతు బీమా వాళ్ళ కళల్లో చెప్పే ఆనందం అధ్యక్ష, మేము ఎక్కడైపోదామో ఏమైపోదామో ఈ 6062 మంది రైతులకు ఎవరికైతే 10 రోజుల్లో ఏ కార్యాలయానికి పోకుండా ఎక్కడ దరఖాస్తు పెట్టకుండా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడేవి అధ్యక్ష. ఆ డబ్బు జమైన డబ్బు విలువ 303 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు, దేశ చరిత్రలో ఇక్కడ లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. ఇది హార్డ్ ఫ్యాక్ట్, నేను చెప్పే స్టోరీ కాదు, ఎక్కడనో జరిగేది కాదు, మన రాష్ట్రంలో అనునిత్యం జరుగుతున్నటువంటి సత్యం. ఇది లెక్క అధ్యక్ష. పేమెంట్ ఇచ్చేవాళ్ళు భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసి వారు, కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ. అది ఎల్ఐసి వారి దగ్గరనే పెట్టినాం. ఎల్ఐసి దగ్గర ఇన్సూరెన్స్ అంటే కాస్ట్లీ అధ్యక్ష, అయినా సరే మన రైతులకు లాభం జరగాలని పెట్టినాం. ఇప్పుడు రైతు ఆత్మహత్య వాళ్ళ డబ్బులు ఇచ్చుడు అది పెండింగ్ అనే ముచ్చట లేదు వెంకటరమణారెడ్డి గారు, మీరు మీ రికార్డు సెటిల్ చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండవ పాయింట్ అధ్యక్ష, తర్వాత చెప్పండి, మీ క్లారిఫికేషన్ టైంలో చెప్పండి. ఒక చిన్న విలేజ్లో అధ్యక్ష ఎర్రవేలు అని ఒక ఊరు నా దగ్గర నా నియోజకవర్గంలో ఉంటుంది. దాని ఒక మోడల్ విలేజ్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం అధ్యక్ష. అక్కడ ప్రజలను విశ్వాసంలో తీసుకోవడానికి వాళ్ళకి విశ్వసనీయత కల్పించడానికి ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టినాం అధ్యక్ష. చిన్న విలేజ్లో 227 మందికి కంటి సంబంధమైన సమస్యలు వచ్చినాయి. ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చినారు, అద్దాల అవసరం ఉన్న వాళ్ళు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటపడ్డారు. అందులో చాలామంది మంచి కలిగిన కుటుంబాల వాళ్ళు అధ్యక్ష. వెంకటరెడ్డి గారిని ఒక రైతు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లకు ఉంది. రెడ్డి గారు మీకు ఇంత మంచి ల్యాండ్స్ మీకు ఆస్తులను మీరెందుకు చూపెట్టలేదండి అంటే వ్యవస్థ నిర్లక్ష్యం అని చెప్పినారు. దాంతో నేను హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆప్థాల్మాలజీలో అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క కంటి చూపు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా రిపోర్ట్ ఉందా అంటే లేదు అధ్యక్ష. ఈ గత ప్రభుత్వాలు పనిచేసిన తీరిది ఏమున్నది, ఏం లేదు. ఓ దాన్ని బట్టి ఏదో భగవంతుని దయమే నడుస్తూ ఉంది. అప్పుడు నా అంతలు నేను అధ్యక్ష, నాకు ఎవరు ప్రజలు డిమాండ్ చేయలే, ఎవరు మెమోరాండం ఇయ్యలే. ఒక చిన్న గ్రామంలోకి ఇంత సమస్య ఉంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది, అసలు దీని సమస్య ఏందని ఒక 2.5 మాసాలు అనేకమైన రివ్యూ మీటింగ్ తీసుకొని ఒక పటిష్టమైన పద్ధతి పెట్టి కంటివేలు కార్యక్రమాన్ని తెచ్చినాం అధ్యక్ష. ఇట్లా విస్మృత ప్రజల గురించి పట్టించుకోని సమస్యలు మా ప్రభుత్వం పట్టించుకున్న అధ్యక్ష. అందుకే ప్రజలు మమ్మల్ని మళ్ళా గెలిపించినారు. కాబట్టి దాన్ని కూడా అపహాస్యం చేసే పద్ధతిలో కంటివేలుకు మంచి కార్యక్రమం కాదనే పద్ధతిలో వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అది వారికే మంచిది కాదు. వారు మాట్లాడిన మాట కూడా ప్రజలు విన్నారు, నేను మాట్లాడి కూడా వింటున్నారు అధ్యక్ష. తగిన శిక్ష విధిస్తారు, జాగ్రత్త వెంకటరమణారెడ్డి గారు. అట్లా పోదు, మనం ఉనేలేని చెప్పొద్దు ఆ విధంగా. అయితే ఇప్పటికీ 1,32,00,000 మందికి పరీక్షలు జరిగినాయి. అందులో దాదాపు 8 లక్షల మందికి విక్రమార్క గారు మాట్లాడు